హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. ఈరోజు టాపిక్ యాజ్ సింపుల్ యాజ్ దట్ బ్రో. ఒకటే టాపిక్, రావు బహదూర్ గురించి మాట్లాడుకుందాం. మ్యాక్సిమం అందరూ చూసారని అనుకుంటున్నా, చూడాలని కోరుకుంటున్నా. మంచిగా మాట్లాడుకోవడానికి ఉంటుంది. నాకు ఎక్కలేదు బ్రో సినిమా. ఏదో చాలామంది ఏదో వన్స్ ఇన్ ఏ జనరేషనల్ ఫిల్మ్ అంటున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటిదాకా ఇలాంటి సినిమా రాలేదంటున్నారు. ఎందుకు అండ్ ఇదే సినిమా మలయాళంలో వస్తే హిట్ అయిపోద్ది. మలయాళం సినిమాలు చూస్తారు. నాకు ఫస్ట్ పాయింట్ అర్థం కానిది ఏంటంటే, ఎందుకు మలయాళం సినిమాలతో కంపేర్ చేసుకుంటున్నారు ఎందుకు? మలయాళం ఇండస్ట్రీ కన్నా మన తెలుగు ఇండస్ట్రీ చాలా ఎక్కువ భయ్యా. అసలు సంబంధమే లేదు అసలు మలయాళం ఇండస్ట్రీకి, మన తెలుగు ఇండస్ట్రీకి. తెలుగు ఇండస్ట్రీ చాలా టాప్‌లో ఉంది. మన దగ్గర బోలెడు కంటెంట్‌లొచ్చాయి. మన దగ్గరొచ్చిన కంటెంట్ మలయాళంలో అసలు రాను కూడా రాలేదు. మలయాళం తీసేది ఒకటే. ఒక చిన్న కాన్సెప్ట్ పట్టుకుంటారు. దాన్ని చివరి వరకు సాగదీస్తారు. లాస్ట్‌లో ట్విస్ట్ ఇస్తారు. వాళ్ళు ఎన్ని జనరేషన్స్, ఎన్ని ఇయర్స్ నుంచి తీస్తున్నా ఇవే సినిమాలు తీస్తున్నారు. మరీ ఔట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్స్ ఏమి వచ్చేయట్లేదక్కడ. మన దగ్గర ఇంకా కమర్షియల్లీ కాన్సెప్ట్‌లు మారుతున్నాయి. టెక్నికల్లీ కాన్సెప్ట్‌లు మారుతున్నాయి. అండ్ హై బడ్జెట్ మూవీస్ గూడా వస్తున్నాయి. చాలా మూవీస్ మన దగ్గరే ఎక్స్‌ప్లోర్ జేస్తున్నారు. మన తెలుగు సినిమాని ఎందుకో తక్కువ జేసుకొని మరీ జెప్తున్నారు నాకైతే అర్థం గాట్లే. నేను చూడలేదు బ్రో మూవీ అంట. షిట్! హూ ఈస్ ద హీరో అంట. సరిపోయింది దినేష్ బ్రో. 'సత్యదేవ్', 'సత్యదేవ్'. నాకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి ఆ సినిమా. నిజంగా మలయాళం, మలయాళం, మలయాళం అని జెప్పేసి ఆళ్ళెలాగ తీస్తారో సేమ్ అలాగే తీసి దొబ్బారు సినిమాని. చిన్న కాన్సెప్ట్, చిన్న లైన్ తీసేసుకొని 2 గంటలన్నర తీసి దొబ్బారు. నేను అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు అస్సల. నిజంగా. మలయాళం, మలయాళం అని కంపేర్ చేసుకొని మలయాళం లాగే సినిమా తీస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. నాకు ఇదే కాన్సెప్ట్ మలయాళంలో వచ్చినా సేమ్ అలాగే చెప్తా. మెయిన్ ప్రాబ్లమ్ ఏంట్రా అంటే 'రావ్ బహదూర్‌తో' నాకు పర్సనల్లీ ఆ నరేషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు బ్రో. కాన్సెప్ట్ చిన్న లైన్ అయినా సరే ఏదోకటిలే కాన్సెప్ట్ గాని, కాన్సెప్ట్ పరంగా ఏం ప్రాబ్లమ్ లేదు. కాన్సెప్ట్ ఎప్పుడో చూసేసిన కాన్సెప్ట్ అది. 'అనుమానం' అన్న కాన్సెప్ట్ పెద్ద ప్రాబ్లమ్ కాదు. బట్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంది చూడు 'రావ్ బహదూర్' స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫు అంత నీరసంగా ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఏముందసల? నాదది బాధ. ఓపెన్ చేయడమే ముసలోడితో స్టార్ట్ చేస్తారు. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ థీము ఆ అనుమానం ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ కూడా చేయరు. ఆ అనుమానం కాన్సెప్ట్ ఎప్పుడు రివీల్ అవుతది ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఎప్పుడు రివీల్ అవుద్దంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఫస్ట్ ఒక 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఫ్లాష్ బ్యాక్ వస్తది. ఆ కిడ్ చనిపోవడం ఇదంతా వస్తదనమాట. అప్పటికి అదంతా చూపిస్తారు. ఇదంతా ముందు పెట్టొచ్చు కదా! ఇదంతా ఫస్ట్ పెడితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది గదా! సో, ఆ అనుమానం అన్న కాన్సెప్ట్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యరు. బట్ సినిమా అంతా దాని మీద రన్ అవుద్ది. ప్యూర్‌లీ, ప్యూర్‌లీ నేనేమంటానంటే 'సత్యదేవ్' గారిది రామప్ప క్యారెక్టర్ ఏదైతే ఉందో ఓల్డ్ గెటప్ దాని మీద ఎక్కువ డిపెండ్ అయ్యారసల. దాని మీదే ఎక్కువ సీన్‌లుండాలి. దాని మీదే ఎక్కువ రాసుకుందాం అన్నట్టుగా పెట్టారు. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే మిక్స్‌డ్ బట్ హిట్ అవుతే బెస్ట్. ఐ థింక్ హిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు చెప్పలేం. బట్ మిక్స్‌డ్ రెస్పాన్స్ ఉందంతే. బ్రో నాకు మలయాళం సినిమాలు చూస్తే నిద్రొస్తదయ్యా కొన్ని సినిమాలు. చాలా రోజుల తర్వాత నేను తెలుగు సినిమాకి ఫస్ట్ హాఫ్ నాకు నిద్రొచ్చింది. ఎందుకంత స్లోగా తీశారో నాకర్థం కాల. అంటే ఇంకా బెటర్ మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఆ బెటర్ మూమెంట్స్‌నే ఫస్ట్ హాఫ్‌లో పెట్టుకోవచ్చు కదా! అనిపించింది నాకైతే. నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఫుల్ స్లీప్ ఇంటర్వెల్ కోసం వెయిట్ చేశా అంతే. డ్యూరేషన్ అవసరమే లేదసల. ఇంటర్వెల్ దాకా నాకు నిద్రొచ్చింది. నేను బలవంతంగా నిద్ర ఆపుకున్నా. అరే! ఏంట్రా ఇంత స్లోగా తీశారు? మంచి మూమెంట్స్ అన్నీ ఉంటాయి గదా! ఎక్కడున్నాయి సినిమాలో అని ఎతికాను నేనైతే. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర నుంచి మొదలవుద్ది. ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలవుద్ది. అక్కడి నుంచి కొన్ని మూమెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఈ ఈ మూమెంట్సే ఫస్ట్ హాఫ్‌లో పెట్టుకోవచ్చు గదా! నాకేమనిపించిందంటే నరేషన్ మొత్తం గూడా టర్న్ చేసుంటే బాగుండనిపించింది ఫుల్‌గా. అంటే ఫస్ట్ మూవీ స్టార్ట్ అవ్వడమే యంగ్ ఏజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చిన్నప్పటి దగ్గర నుంచి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చూపించుకొని, దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఎస్టాబ్లిష్ చేసి హీరో బయటికెళ్ళిపోవాలి. దాని తర్వాత హీరో వరల్డ్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత హీరో ఇంటికొస్తాడు. వాళ్ళ నాన్న చనిపోవడం, దాని తర్వాత మ్యారేజ్, లవ్ ఇవన్నీ అలా ఒక లైన్‌లో ప్రెజెంట్ చేసుకుంటే బాగున్నేమో అనిపించింది. కొంచెం బెటర్‌గన్నా చూద్దాం. ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఒకటి పెట్టుకొని ఏదో చేద్దామని చెప్పి నీరసం తెప్పించారు. ఎందుకంటే కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ చాలా చిన్నది గదా! జస్ట్ 2 నిమిషాల్లో తేలిపోయే కాన్సెప్ట్ అది. సో, అలా 2 నిమిషాల్లో తేలిపోయే కాన్సెప్ట్ ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచే ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేయాలి. కొంతమంది ఏమంటున్నారంటే ఎనకేసుకొస్తున్నారు. ఇదే మలయాళం మూవీ అయితే ఎంత స్లోగా ఉన్నా చూస్తారని జెప్పేసి. ఎందుకు కంపేర్ చేసుకోవడం బొక్క. మలయాళం మూవీ అయితే చూడడమేముంది, మన మూవీ అయితే చూడకపోవడమేముంది. ఏదన్నా స్లోగా ఉంటే స్లోగా ఉందనే జెప్తారు. బట్ నువ్వెందుకు అంత స్లోగా తీయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? నాకదే అనిపిస్తుంది. వాళ్ళకి తెలుసు అది స్లోగా ఉందని ఫస్ట్ హాఫ్. బట్ వాళ్ళు బ్యాక్ చేసుకుంటున్నారు. నీ దగ్గర కాన్సెప్ట్ మీద నీకంత నమ్మకం ఉంటే ఫస్ట్ నుంచే ఎంగేజింగ్‌గా తీయాలి గదా బ్రో! ఫస్ట్ నుంచే మరీ ఒక అరగంట స్లో ఉంటే ఓకే. బట్ అంతకు మించి ఉంటుంది ఫస్ట్ హాఫ్ స్లో. ఎక్కడికి కదలదు. అక్కడక్కడే తిరుగుతుంటుంది. బ్లైండ్‌లీ బ్రో ఒక్కటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మూవీకి. రామప్ప ముసలోడి క్యారెక్టర్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారంతే. మాక్సిమం సీన్‌లో ఆయన మీద ఉండాలి.
మాక్సిమం సినిమా అంతా కూడా ఆయన చుట్టూరే నడవాలి. ఉన్నదంతా కూడా ఫ్లాష్ బ్యాక్‌లో లేపేద్దాం అన్నట్టుగా డీల్ చేసేసారు. నాకది నచ్చలేదు. అండ్ ఈవెన్ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు కూడా అబ్బో! నాకు ట్విస్ట్‌లు వర్కౌట్ అయ్యాయి. బట్ చాలా ఫోర్స్‌డ్‌గా అనిపించింది. మెయిన్‌గా ఫస్ట్ ట్విస్ట్. హీరోయిన్ వచ్చి చెవిలో చెప్తున్నప్పుడు ఫస్ట్ కొడుకు గురించి చెప్తది కదా! అక్కడ ట్విస్ట్ బావుంది. కానీ సెటప్ ఏది? ఆ ట్విస్ట్‌ని ఎస్టాబ్లిష్ చేసే సెటప్ ఎక్కడుందా అంట. అంటే అంత సరిగ్గా సెటప్ చేయలేదసల. నల్లగా పుట్టిన కొడుకు మీద అనుమానం వచ్చింది. కాదనట్లేదు. బట్ పెళ్లయిన తర్వాత ఒక ముందే ఆమె ప్రెగ్నెంట్. పెళ్లయింది. దాని తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసే ఉంటది గదా! స్టార్టింగ్ నుంచే నెల తక్కువ అంటారు గానీ, ఎన్ని నెలలు తక్కువ అసలాడికి? అది అది సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. నాకైతే చాలా తేడా అనిపించిందక్కడ. ఎందుకంటే మనోడు ప్రపోజ్ చేసేటప్పటికి వాళ్ళ నాన్నగారు జస్ట్ చనిపోతారు. దాని తర్వాత మనోడు ఫుల్‌గా గెడ్డం పెంచేస్తాడు. పిచ్చోల్లా తయారవుతాడు. దాని తర్వాత ఒక రియలైజేషన్ ఒస్తది. దాని తర్వాత ఆ సాంగ్ పడుద్ది. మనోడు బ్రెయిన్ వాష్ జరుగుద్ది. ఆ తర్వాత ఎళ్లి హీరోయిన్‌ని పెళ్లి చేసుకుందాం అన్న రిక్వెస్ట్ ఉంటుంది. ఈ గ్యాప్‌లో ఎన్ని మంత్స్ అయిపోయి ఉంటాయి. ఆమె ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది? ఆమెకెన్ని మంత్స్? ఇలాంటిదేముండదు. అసలు సరిగ్గా కాన్సెప్ట్ అక్కడ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. సెకండ్ ట్విస్ట్ మాత్రం హైలైట్ అసల. సెకండ్ ట్విస్ట్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా వర్కౌట్ అయింది. మా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. అది బావుంది. సెకండ్ ట్విస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే చాలా బావుంది. బట్ సెకండ్ ట్విస్ట్ అయితే చాలా బావుంది. సెకండ్ ట్విస్ట్ అయితే నాకు సెకండ్ ట్విస్ట్ యాక్సెప్ట్ చేయడానికి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి సెటప్ ఉంటుంది మూవీకి. స్టార్టింగ్ నుంచి కనెక్షన్ ఉంటుంది. చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. నువ్వు డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటే అరె! నిజమే కదా! అందుకే వీడు కొడుకు కింద అంతగా సూట్ అవ్వలేదు ఈ సినిమాలో. పైగా వాడి పోలికలు కూడా అందుకే రాలేదు కొడుక్కి, సెకండ్ కొడుక్కి. ఇలాంటివన్నీ కూడా లింక్ చేసుకోవచ్చు మనం ఎంచక్కడగా సెకండ్ ట్విస్ట్‌కి. బట్ ఫస్ట్ ట్విస్ట్‌కి అలా లింక్ చేసుకోవడానికి ఏముండదు. ప్యూర్‌లీ ఫోర్స్‌డ్‌గా అనిపించింది నాకైతే అది. ఇందాక బ్రో మలయాళం రిఫరెన్సెస్‌కి మలయాళం సినిమాల ఇంపాక్ట్ మనోళ్ళ మీద చాలా ఉంది. మలయాళం సినిమాల ఇంపాక్ట్. ఎందుకంత ఇంపాక్ట్ తీసుకుంటున్నారో మరి నాకైతే తెలీదు. అసలు సంబంధమే లేదు. మలయాళం ఇండస్ట్రీకి మనకి కంపారిజన్ ఏంటో నాకర్థం కావట్ల. 'లవణ కింగ్' అయ్యాక సెకండ్ పార్ట్ ఉండొచ్చంట. ఎందుకు బ్రో? ఎందుకు ఏముంటది సెకండ్ పార్ట్‌లో? ఏముంటది జెప్పు? బొక్క లిటరల్లీ బొక్క అనవసరం. ఫస్ట్ పార్ట్‌లో స్టోరీయే 2 నిమిషాల్లో అయిపోయే స్టోరీ. జస్ట్ అనుమానం అంతే. దాన్ని 2 గంటలన్నర లాగారు గట్టిగా పట్టుకొని. ఇంకా ఎక్కువే లాగారనుకో. ఎందుకు ప్రతి సినిమాకి సెకండ్ పార్ట్‌లు అవసరమే లేదసల. ఈ సినిమాకి అసలు అవసరం లేదు. నాకది కూడా నచ్చలేదు. లాస్ట్‌లో 'లవణ' మళ్ళీ కింగ్ అయినట్టు చూపించడం నచ్చల. మెయిన్ సినిమాకి ఇంకొక దారుణమైన దరిద్రం ఏంట్రంటే కాస్టింగ్ బ్రో. నిజం చెప్పండి 'లవణ' క్యారెక్టర్ సెట్ అయిందా అసల? 'లవణ' క్యారెక్టర్ సెట్ అవ్వలేదు. 'రామప్పకి' వాళ్ళ ఫాదర్‌గా చేసిన క్యారెక్టర్ అస్సలు సెట్ అవ్వలేదు. నాకు హీరోయిన్ క్యారెక్టర్ కూడా సెట్ అవ్వలేదు. నాకు పెర్ఫార్మన్సెస్ ఏమో పక్కన పెడితే సూట్ అవ్వలేదు ఆళ్ళసలు నాకు. ఆ క్యారెక్టర్‌లో అసలు సూటే అవ్వలేదసల. అదేంటంటారు ఆ పవర్ కనిపించలేదు బ్రో. ఇప్పుడు రామప్ప కొడుకు కొన్ని కొన్ని సీన్‌లో అరుస్తూ ఉంటాడు. ఎమోషన్ చూపిస్తూ ఉంటాడు. సో, అది అంత పవర్‌ఫుల్‌గా అనిపించదు. చాలా కమెడియన్‌లాగా అనిపిస్తుంటాడు ఆ క్యారెక్టర్ అంతా గూడా. సూట్ అవ్వలేదు. అండ్ హీరో ఫాదర్ క్యారెక్టర్ మెయిన్‌గా హీరోకి, ఫాదర్ క్యారెక్టర్‌కి ఉన్న ఎమోషన్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు. అబ్బో! అందుకే కొన్ని కొన్ని సినిమాలు అనిపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద కాస్టింగ్ ఎందుకు తీసుకుంటారు? పెద్ద పెద్ద యాక్టర్‌లని ఎందుకు తీసుకుంటారని ఆ సినిమా చూస్తున్నప్పుడు అర్థమైంది నాకు. 'రావు బహదూర్' చూస్తున్నప్పుడు అర్థమైంది. ఓకే. ఇక్కడ కొంచెం మంచి అంటే మంచిగా పెద్ద యాక్టర్‌ని ఎవరైనా తీసుకొనుంటే బాగున్నేమో అని చెప్పి అనిపించింది నాకు. ఎన్ని సినిమాలు చూడలేదు పార్ట్ 2లో అనౌన్స్ చేయడం. అసలు అనౌన్స్‌మెంట్ దాకా కూడా రావు. థియేటర్‌లోనే పార్ట్ 2 ఉందంటారు. దాని తర్వాత రాదు. నేను చూడొద్దని చెప్పనబ్బా సినిమా. మిక్స్డ్ రెస్పాన్స్. చాలా మందికి నచ్చింది కదా సినిమా. ఏమో నీకు నచ్చొచ్చేమో ట్రై చేయాల్సింది. బికాస్ ఆఫ్ ట్రైలర్. నేను కూడా ట్రైలర్ హైప్‌తోనెళ్ళా. నా ఎక్స్‌పెక్టేషన్స్ అసలు డిఫరెంట్ బ్రో. డాక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ టు రామప్ప చేసిన యాక్టర్ ఎవరో అంట. ఆయన పెర్ఫార్మన్స్ బావుంది కానీ నేను చెక్ చేయలేదు బ్రో. చెక్ చేయలేదు నేను. సాయి ప్రసాద్ బ్రో చెక్ చేయలేదు. ఆయన పెర్ఫార్మన్స్ చాలా బావుంటుంది. నాకంతే ఆళ్ళిద్దరియే సత్యదేవు, ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్. పని మనిషి ఉంటది కదా! అచ్చమ్మ. పని మనిషి, అచ్చమ్మ. ఇవి 3 క్యారెక్టర్‌ల పెర్ఫార్మన్స్‌లు చాలా బావుంటాయి. సో, అవి పెర్ఫార్మన్స్‌లు బావుంటాయి. టెక్నికల్‌లో అయితే నేను సినిమాకి పేరు పెట్టను. టెక్నికల్‌లో అదిరిపోయింది సినిమా. బట్ అదొక్కటి చూడడానికి ఎళ్ళం గదా మనం. మెయిన్ ఆ టెక్నికల్ యాస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయని చెప్పి ఎడిటింగ్ చూడడానికి నేనెళ్ళను. సినిమాటోగ్రఫీ గురించి ఎళ్ళను నేను. అంత డబ్బులు పెట్టుకొని. మెయిన్ స్టోరీ వర్కౌట్ అవుద్దనో, స్క్రీన్ ప్లే వర్కౌట్ అవుద్ది. నాకు ఎంగేజింగ్‌గా తీసుకెళ్తారు. అదే ఎంటర్‌టైనింగ్ ఉంటుందని చెప్పి ఎళ్తా నేను. ఇవన్నీ వర్కౌట్ అయితే అప్పుడు ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఇవన్నీ చూస్తా. ఎడిటింగ్, విజువల్, సినిమాటోగ్రఫీ, డీటెయిలింగ్ వీటన్నిటికి టైమ్ ఇచ్చేసారు. స్టోరీ లేదు. స్టోరీ చాలా థిన్ స్టోరీ లైను. మెయిన్‌గా రామప్ప క్యారెక్టర్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయారు. బ్రెయిన్ వాషింగ్ సాంగ్ అదిరిపోయింది. సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. బ్రెయిన్ వాషింగ్‌ది మెయిన్‌గా 'మహా' వస్తాడు సాంగ్ పీక్స్ అసల. నేను చెప్పానుగా రివ్యూలో సాంగ్స్ వచ్చిన ప్రతిసారి హమ్మయ్య! సాంగ్ వచ్చిందిరా బాబు అనిపించేలా చేశారయ్యా. సాంగ్స్ వస్తుంటే ఎంత రిలాక్స్ అయ్యానో నేనసల. సూపర్ అసల. 'బ్రెయిన్ వాష్' సాంగ్ చేసిన డాన్సర్ డైరెక్టర్ గారు వెంకటేష్ అవును తెలుసు. తెలుసు అదే 'మహా' వచ్చారంటున్నాం గదా! చాలా బావుంటదది. ఆ సాంగ్ బావుంటుంది. లవ్ సాంగ్ బావుంటుంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటొస్తది గదా! అంటే
యంగేజ్ క్యారెక్టర్‌కి. ఆ కేజ్ లోపల ఉంటుంది సాంగు. ఫస్ట్ కొంచెం ఆడ్‌గా అనిపించింది గానీ, దాని తర్వాత భలే అనిపించింది సాంగ్ అది. రామానుజన్ మనం తెలుగు మూవీస్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే 100% కంప్లీట్‌గా ఉండదు. స్టోరీ కీగా ఉండాలి కానీ, కాకుండా లాగ్ ఆర్ ప్లాట్ షిఫ్టింగ్‌తో మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా టైం ఫిల్ చేయాలని ఉండాలి ప్రతిసారి అంటారు. మెయిన్ ప్రాబ్లమ్ నేను చెప్తున్నా ఒక్కటి మలయాళంతో కంపేర్ చేసుకున్నారు బ్రో. మలయాళం అని చెప్పేసి కంపేర్ చేసుకొని సేమ్ మలయాళం మూవీస్ ఎలాగుంటాయో 'రావ్ బహదూర్' అలాగే ఉంటుంది. ఇదే సినిమా మలయాళంలో వస్తే యాక్సెప్ట్ చేస్తారంటున్నారు. ఒకప్పుడు బ్రో 1 ½ 2 ఇయర్స్ బ్యాక్ మలయాళం అని మనోళ్ళు మీదోడిపోయేవారు మలయాళం మీద. ఇప్పుడు ఎవడు మలయాళం దేకట్లేదు. ఒకటో 2 సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి. మలయాళంలో ఇయర్‌కి 30 సినిమాలు వస్తాయి. ఒక 2 సినిమాలు మాత్రమే మనోళ్ళు మాట్లాడుకుంటారు. ఉన్న 28 సినిమాలు గొడవేంటి? షెడ్‌కెళ్ళిపోయినట్టే. అయ్యెవడు కనబడవు. సోషల్ మీడియాలో ఎర్రి పప్పలందరూ బ్రెయిన్ వాష్ అయిపోయి మలయాళం అంటున్నారు గానీ, మలయాళంలో ఏం లేదక్కడ. మన దగ్గర ఎలాగైతే సంవత్సరానికొచ్చే సినిమాల్లో 2, 3 హిట్ అవుతున్నాయో, మలయాళంలో కూడా సేమ్. అక్కడొచ్చే సంవత్సరంలో సినిమాలన్నిట్లో 2, 3 హిట్ అవుతున్నాయి. పెద్ద తేడా లేదు. అనవసరంగా కంపేర్ చేసుకుంటున్నారు. మలయాళం గాని, శాండల్‌వుడ్ గాని, అండ్ కన్నడ గాని, హిందీ గాని, ప్రస్తుతం ఉన్న ఈ వుడ్‌లన్నిట్లో కలుపుకుంటే టాలీవుడ్ ఒకటే టాప్‌లో ఉంది. స్టిల్ అయినా మనోళ్ళు రివ్యూవర్లు ఈ సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా టాలీవుడ్‌నే కమ్మదొబ్బుతారు. ఎందుకురా అంటే మనోళ్ళు గదా! మనోళ్ళు టీఎఫ్ఏ ఆడియన్స్ కదా! అంత త్వరగా ఏది ఎక్కదు. మెయిన్‌గా టీఎఫ్ఏ నుంచి వస్తాయి. ఈ మూవీని గూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ టీఎఫ్ఏలో ఇప్పటిదాకా ఇలాంటి మూవీ రాలేదు. సపోర్ట్ చేయాలంటున్నారు. ఎందుకు రాలేదురా? బోలెడు సినిమాలొచ్చాయి బ్రో. ఏంటి అసలు సినిమాలే రాకుండా టాలీవుడ్ ఆ రేంజ్‌లో ఉంది ఇప్పుడు. 'వారణాసి' లాంటి సినిమాలు తీస్తున్నారు. మన వేరే వేరే కంట్రీస్‌లో మన సినిమాలందరూ దేకుతున్నారు. వెయిట్ చేస్తున్నారు. ఆ రేంజ్‌కి ఎలాగెళ్ళిపోయింది అసలు టాలీవుడ్? సినిమాలు రావడం వల్లే గదా! నాకేం అర్థమవుతలేదు. స్టోరీ నిల్లు, బీజీఎం గుడ్డిన మూవీ. అంతే. బీజీఎము, టెక్నికల్ యాస్పెక్ట్స్, విజువల్స్, పెర్ఫార్మన్సెస్. ఈ 4 ఆటిల మీద ఇప్పుడు 'రావ్ బహదూర్' హిట్ అయింది. ఇందులో ఏది లేకపోయినా సరే గాని షెడ్డుకెళ్ళిపోదును. ఇప్పుడు ఈ 4 ఉన్నాయి గాబట్టి ఎవడు స్టోరీ గురించి మాట్లాడట్లేదు. స్క్రీన్ ప్లే గురించి మాట్లాడట్లేదు. లైక్ చేయండి గైస్. ఇంకా ఎవరైనా స్ట్రీమ్ లైక్ చేయకపోతే గనక డబుల్ టాప్ కాదు నార్మల్ లైక్ ఇది. నార్మల్‌గా లైక్ చేయండి. బ్రో 'రావ్ బహదూర్' చూసా మలయాళంలో రావాల్సింది. నేను ఇదే సినిమా మలయాళంలో వచ్చుంటే 'రావ్ బహదూర్' సేమ్ ఇదే రివ్యూ జెప్తా. ఇంకా మన తెలుగు సినిమా ఒకటి ఏసుకోలేదు గానీ, మలయాళం సినిమా అయితే నేను కొంచెం ఎక్కువేసుకుంటా. ఏ స్టోరీ లేదు, ఏం లేదు. ఎందుకు బ్రో 2 నిమిషాల్లో అయిపోయే సినిమాని 2 గంటల 49 నిమిషాలు తీసి, బ్రో టెక్నికల్ యాస్పెక్ట్స్ పెట్టేసి, సినిమాటోగ్రఫీ పెట్టేసి, డీటెయిలింగ్ బాగా ఇచ్చేసి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ కొట్టేస్తే, వాటి వల్లే సినిమా హిట్ అయిపోద్దంటే నేను నమ్మనయ్యా. నేను అస్సలు నమ్మను. ఈరోజు ఒక మూవీ చూసా. 'మాలీవుడ్ టైమ్స్' మూవీ చూసా. 2 గంటల 40 నిమిషాలు ఉంటది సినిమా. స్టోరీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. విజువల్స్ బావుంటాయి. సినిమాటోగ్రఫీ బావుంటుంది. ఎడిటింగ్ బావుంటుంది. డైలాగులు బావుంటాయి. ప్రతీదీ బావుంది. ఎక్కడ కూడా నాకెక్కడ తక్కువ అనిపించలా. ఇలాంటి సినిమా మలయాళం నుంచి వచ్చి హిట్ అవుతే నేను యాక్సెప్ట్ చేస్తా. అంటే నేను స్టార్టింగ్‌లో ఒక పాయింట్ చెప్పా. మలయాళం నుంచి మన తెలుగు సినిమాలో సంవత్సరానికి ఎన్ని సినిమాలొస్తున్నాయో, మలయాళంలో అంతకన్నా ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. బట్ మన తెలుగు సినిమాల్లో 3, 4 హిట్ అవుతాయి. సేమ్ మలయాళంలో కూడా 3, 4 సినిమాలు హిట్ అవుతాయి. బట్ మనోళ్ళు ఆ 3, 4 సినిమాలతోనే మన తెలుగు ఇండస్ట్రీని కంపేర్ చేస్తారు. మన తెలుగు ఇండస్ట్రీ చాలా బెస్ట్. ఎందుకు కంపేర్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కాలేదు. అన్న మలయాళం మూవీస్ చిరాకన్నా స్లోగా ఉంది అంటారు. కొంతమందికి ఆ స్లోయే నచ్చుద్ది బ్రో. కొంతమందికి నచ్చుద్ది. అందుకే ఇప్పటికి నేను నచ్చడంలో తప్పులేదు. ఎవరి టేస్ట్ వాళ్ళది. నాకు ఎక్కడ కాలుతుందంటే మన చాలామంది ఇప్పుడు 'రావ్ బహదూర్‌ని' మలయాళం మూవీస్‌తో కంపేర్ చేస్తున్నారు. నాకది నచ్చట్లేదు. మలయాళం మూవీస్ తీస్తార్రా మంచి సినిమాలు. బట్ వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారన్నది నాకు అర్థం అవ్వట్లేదు బ్రో. మన తెలుగు సినిమాలు ఇంకా బెటర్‌గా ఉంటాయయ్యా. తెలుగు ఇండస్ట్రీ ఫార్ బెటర్ దాన్ మలయాళం ఇండస్ట్రీ. మలయాళంలో రైటింగ్స్ బాగుండేది ఒకే ఒక్క జోనర్. అది కూడా థ్రిల్లర్ జోనర్ అంతే. అక్కడక్కడ కొన్ని కొన్ని మంచి ఎలాంటి డ్రామా మూవీస్ వస్తాయి. వాటిలో వర్కౌట్ అవుతాయి. అలాంటి సినిమాలు మన దగ్గర కూడా వస్తున్నాయి. ఇప్పుడు 'విరూపాక్ష' ఉంది. 'విరూపాక్ష' లాంటి మూవీ వాళ్ళు తీస్తారా? తీయరు కదా! వాళ్ళు తీయని కూడా తీయలేరు. ఇప్పుడు నెక్స్ట్ 'వృషకర్మ' వస్తుంది. 'వృషకర్మ' తీస్తారా? తీయని కూడా తీయలేరు. వాళ్ళకంత పెద్ద స్టోరీలు రాయడం, అంత పెద్ద వరల్డ్ బిల్డ్ చేయడం ఇవన్నీ రావు బ్రో. ఆ మలయాళం వోళ్ళు ఏమన్నా మనతో కంపేర్ చేసుకుంటున్నారా చెప్పండి? ఇంకా మనం తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇంకా మీరు పెద్ద సినిమాలు తీస్తారా? ఆ గ్యాప్‌లో మేము 15 సినిమాలు తీసేస్తున్నాం అంటున్నారు. వాళ్ళ ఇండస్ట్రీకి, మన ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ ఉంది. నాకదే నచ్చట్లేదు. ఆ ఇండస్ట్రీతో మనోళ్ళు ఎందుకు కంపేర్ చేస్తున్నారో నాకస్సలు అర్థం కావట్ల. ఫార్ బెటర్ దెన్ మలయాళం గాని, శాండల్‌వుడ్, తమిళ్ గాని వీటన్నిట్లికన్నా బెస్ట్ ఇండస్ట్రీ మనది. నాకు ఈ 'రావ్ బహదూర్' విషయంలో అదే నచ్చలేదు. మన ఇండస్ట్రీని తక్కువ జేసి, మలయాళం ఇండస్ట్రీని అక్కడ పెట్టి, మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా వస్తే యాక్సెప్ట్ చేయరు మీరు. మలయాళం నుంచి వస్తే యాక్సెప్ట్ చేస్తారని అంటున్నారు. మనోళ్ళు వస్తే యాక్సెప్ట్ చేస్తార్రా. బట్ స్టోరీ కూడా ఉండాలి గదా అక్కడ. నిన్ను అంత స్లోగా ఎవడు తీయమంటున్నాడు నిన్ను? నాకు అర్థం మలయాళంతో కంపేర్ చేసుకొని, మలయాళం సినిమాలు స్లోగా ఉంటాయి కాబట్టి మనం కూడా అలాగే ప్లాన్ చేద్దాం. మనోళ్ళు వర్కౌట్ అయిపోద్ది అన్నట్టుగా తీసినట్టు ఉందది 'రావ్ బహదూర్.'
సొంతంగా చేసినట్టు లేదు. సొంతంగా క్రియేటివిటీ ఎందులో ఉపయోగించారంటే టెక్నికల్ యాస్పెక్ట్‌లోను, విజువల్స్‌లోను, డైరెక్షన్‌లోను యూజ్ చేశారు. స్క్రీన్ ప్లే నరేషన్‌లో యూజ్ చేయలేదు. నాకది కళ్ళకి కట్టినట్టు కనిపించింది నాకైతే అది. నా ఒపీనియన్ అయితే రివ్యూస్ చూసి డిసైడ్ అవ్వకూడదు, అస్సలు అవ్వకూడదు. మూవీకి వెళ్ళాలా లేదా అనేది. ట్రైలర్ చూసారు, వాళ్ళు రిలీజ్ చేసిన కంటెంట్ నచ్చితే వెళ్ళాలి, లేదంటే లేదంతే. అట్ ది ఎండ్ ఇదే మ్యాటర్ బ్రో. ఏ రివ్యూవర్‌ని నమ్మొద్దు. యాజ్ ఎ నేనన్నా సరే గాని, నా ఇన్‌స్టింక్ట్, నా మైండ్‌కి, నా హార్ట్‌కి కనెక్ట్ అయిందే నేను జెప్తా. నాకెక్కడి నుంచో వస్తాయి మాటలు. నాతో ఏం దేవుడు మాట్లాడడు. సినిమా అన్నది ఇట్స్ జస్ట్ ఒపీనియన్ రివ్యూ అంతే అది. రివ్యూని సీరియస్‌గా తీసుకొని మీరు సినిమాకెళ్ళను అనుకుంటే, అంటే మీకంటూ ఒక పర్సనల్ ఒపీనియన్ లేనట్టు. మీకు అర్థమవుతుందా పాయింటు? నీకంటూ ఒక పర్సనల్ ఒపీనియన్ ఉండాలి. నీ లైఫ్‌ని తీసుకెళ్ళి ఎవడో పక్కోడి చేతిలో పెట్టవు గదా! అరే! ఇంగోరా నా లైఫు ఏం చేయాలో నువ్వే చెప్పని ఆడిని అడగవు కదా! పోనీ పెళ్లి చేసుకుంటున్నావు. ఇంగోరా ఈమె నా వైఫు నేను పెళ్లి చేసుకోవాలా వద్దని వాడిని అడగవు కదా! సో, ఇలా నీ లైఫ్‌లో తీసుకునే డెసిషన్స్ అన్నీ నువ్వే తీసుకుంటావు కాబట్టి, సినిమా విషయంలో కూడా అదే జెయ్యాలి. సేమ్ ఇప్పుడు ఒక రెస్టారెంట్‌కెళ్ళి బిర్యానీ తినేటప్పుడు సరదాగా రేటింగ్స్ చూసుకుంటావు గానీ, రేటింగ్స్ బాలేదని చెప్పి కానీ ఎళ్ళకుండా ఉండవు కదా! ఎళ్లయితే ట్రై చేయాలి. ఇంక సచ్చినట్టు ఇంకో ఆప్షన్ లేదు. ఇంక అదే ఉంది అక్కడ నీకు ఎళ్లి తినాల్సిందే. సేమ్ ఇది అంతే. సినిమాలు కూడా అంతే. వచ్చేది వారానికి ఒకటో రెండో. అవే ఆప్షన్. ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఇంక వేరే ఆప్షన్స్ ఎక్కువేం లేవు. ఎళ్లి చూసుకోవడమే. సరదాగా థియేటర్‌కెళ్ళి ఎక్స్‌పీరియన్స్ ఎళ్లి చూసొచ్చేయడమే. ఇట్స్ ఎక్స్‌పీరియన్స్ అని అందుకే అంటారు బ్రో. ఎక్స్‌పీరియన్స్ అన్నది ఇట్స్ అన్ ఎమోషన్ అంతే. ఎక్స్‌పీరియన్స్ నువ్వు ఫీల్ అవ్వాలి. ఎవడో చెప్తే పట్టించుకోకూడదు. అంటే వాళ్ళు మూవీస్‌కి అంత బడ్జెట్ పెట్టరు. అందుకే చాలా వరకు మూవీస్ హిట్ అవుతున్నాయి. ఎక్కడ హిట్ మూవీస్ నేను అదే అడుగుతున్నా. రీసెంట్‌గా మలయాళం మూవీస్ అన్నీ చూడండి. 'పేట్రాయిట్' వచ్చింది. 'పేట్రాయిటా?' ఆహ్, 'పేట్రియాట్' మూవీ వచ్చింది. పెద్ద పెద్ద కాస్ట్ పెట్టుకొని వచ్చారు. షెడ్‌కెళ్ళిపోయింది మూవీ. ఇలాంటివి ఇంకా చాలా వచ్చాయి. ఏది ఆడలేదు. అన్నీ షెడ్‌కెళ్ళిపోయినాయి సినిమాలు. ఒకటో, రెండో సేమ్ మన తెలుగులో ఎలా అయితే హిట్ అవుతున్నాయో, ఇప్పుడు రీసెంట్‌గా 'దివానా' వచ్చింది. హిట్ అయింది. అంతకుముందు 'రాజు వెడ్స్ రాంబాయ్' వచ్చింది. హిట్ అయింది. తర్వాత రీసెంట్‌గా కొన్ని మూవీస్ వచ్చి మన తెలుగులో హిట్ అయ్యాయి. సేమ్ మనకెలాగైతే హిట్ అయ్యాయో వాళ్ళకి అంతే హిట్ అవుతున్నాయి. అంతకు మించి ఏమి హిట్ అవుతలేవు. మనోళ్ళు కంపేర్ చేసుకోవడం వల్ల ఏదో పెద్దగా హిట్ అయిపోతుందేమో అనుకుంటున్నారు. సరదాగా ఎళ్లి ఈ 6 మంత్స్‌లో మలయాళం మూవీస్ ఎన్ని రిలీజ్ అయ్యాయో ఎళ్లి చూడండి ఒకసారి. అందులో నేను చెప్తున్నా 70% 80% ఆఫ్ ది మూవీస్ నీకు తెలియని కూడా తెలీదయి. అసలు ఆ మూవీస్ ఎక్కడొచ్చాయో కూడా తెలీదు నీకు. బోలెడుంటాయి అందులో వరస్ట్ సినిమాలు. ఎవ్వడికి కనబడను కూడా కనబడవు. ఏదో 1, 2 సినిమాలు కనబడతాయి. లైక్ 'మాలీవుడ్ టైమ్స్', 'దృఢం' ఇలాంటివి కనిపిస్తాయి అంతే. ఆ హిట్ అయినటిలిని పట్టుకొని మనోళ్ళు ఎందుకు ఇలా తీయరని అడుగుతారు. ఉన్నాయి ఎనకాల ఫ్లాప్ అయిపోయిన సినిమాలన్నీ ఎవడికిత్తావు? నేను చెప్తున్నాగా మనోళ్ళకి కంపేర్ చేసుకోవడం అలవాటయిపోయింది బ్రో. మన ఇండస్ట్రీ ఇంకా ఫార్ బెటర్ అని ఎవడికి అర్థం కావట్లేదు. నాకైతే ఆ ఫస్ట్ 2 సాంగ్సే ఫస్ట్. నాకు ఫస్ట్ సాంగు స్టార్టింగ్ బాలేదు గానీ తర్వాత బావుంది. తర్వాత సాంగ్స్ అన్నీ నచ్చాయి బ్రో నాకు. ఆ సాంగ్స్ రావడం వల్లే నేను కొంచెం రిలాక్స్ అయ్యానయ్యా. ఎందుకంటే అంత నీరసం వచ్చేసింది నాకు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు. సో, 'సన్నా కాదా' అనేది అనుమానం. వాడిని మెంటల్ వాడిలా చేసింది. నాకేంటి ప్రాబ్లమ్ అంటే అనుమానం కాన్సెప్ట్ ఉంది. బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ నాకు వర్కౌట్ అవ్వల. ఇప్పుడు నువ్వు అనుమానం కాన్సెప్ట్ వాడికి క్రియేట్ అయింది మైండ్‌లో. దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలి నువ్వు? వీడెలా ప్రెజెంట్ చేసాడు జస్ట్ కుర్రోడు మిర్రర్‌లోంచి పారిపోతున్నట్టు ఉంటాడు. దాని తర్వాత సమాధిలోకి ఈడ్చుకొని ఎళ్ళిపోద్ది. అప్పుడు ఒక పురుగు మనోడి బ్రెయిన్‌లో దూరుతది. అంతకు ముందు నుంచి అనుమానం ఉంది గదా! మనోడికి. నాకు అర్థం కానిది అది. ఎప్పుడైతే ఆ పురుగు దూరిద్దో ఫస్ట్ హాఫ్‌లోనే చూపిస్తారు స్టార్టింగ్‌లో. ఆ పురుగు దూరిన దగ్గర నుంచి అనుమానం క్లారిటీ చేసుకోవాలని కన్ఫర్మ్ చేసుకుంటాడు. బట్ అంతకు ముందు నుంచే కుర్రోడు పుట్టినప్పటి నుంచి వాడు నల్లగా ఉన్నాడని తెలిసినప్పటి నుంచి అనుమానం ఉంది. అదంతా ఎప్పుడు చూపిస్తారు మనకి సెకండ్ హాఫ్‌లో చూపిస్తారు. ఇదంతా నువ్వు ఫస్ట్ కదా చూపించాలి. నాకది అర్థం కాలేదు. నాకది నచ్చలేదు. నువ్వు చూపించాల్సింది ఫస్ట్ ఎప్పుడైతే అనుమానం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి. ఎప్పుడైతే రామప్ప క్యారెక్టర్‌లో పురుగు దూరిందో అన్నప్పుడు దగ్గర నుంచి కాదు. పురుగు ఎప్పుడో దూరింది ఆడికి. ఆడి కొడుకు పుట్టి ఉయ్యాల్లో ఆడికి పురుగు దూరేసింది అనుమానం అనే పురుగు. బట్ నువ్వు అది చూపించలేదు. నువ్వు అది ఎప్పుడు చూపిస్తావు? వాడు ముసలోడు అయిపోయినాక చూపిస్తావు. మరి అక్కడ దెబ్బ అయిపోయింది కదా కాన్సెప్ట్. నాకు ఎగ్జిక్యూషన్ అస్సలు వర్కౌట్ నాకు నచ్చలేదు బ్రో అసల. అలా ఎలా ప్రెజెంట్ చేసారో నాకు అర్థం కాలే. ఈ వీక్ 2 బాగుండాలి అనుకుంటే ఏదో అయిందంట. నాకైతే దారుణం. బ్రో మూవీ చూడలేదు నేను ఇంకా వర్తా కాదా అంట. ఏం ఇదా 'రావ్ బహదూరా'? ఏమో నాకు తెలీదు బ్రో. నాకు నచ్చలేదు అంతే. చూడు నువ్వు వెళ్లి చూడు. ఏమో నీకు వర్తో కాదో నాకెలా తెలుస్తది? నా మైండ్ సెట్‌కి నాకు ఎక్కలేదు. బట్ మా వోళ్ళకి కొంతమందికి యావరేజ్ అనిపించింది. కొంతమంది చాలా బాగుందన్నారు. మా ఫ్రెండ్స్ ఏమో కొంతమంది నిద్రపోయామన్నారు. డిఫరెంట్ ఒపీనియన్స్ ఒక్కొక్కరిది. నేను నేను బ్యాక్ చేస్తాను బ్రో. సినిమాలో కంటెంట్ అంతా బాగోపోయిందనుకో ఏం చేయలేం. బట్ ఒక 70% కంటెంట్ బావుండి, 30% కంటెంట్ బాగోకపోయినా, ఆ 30% కంటెంట్ గురించి సినిమా అంత బాలేదంటే నేను డిఫెండ్ చేస్తా. 30% కంటెంట్ నచ్చలేదని 70% ఉన్నా బాగున్నదని కూడా నువ్వు చూడకపోతే ఎలా అని చెప్పేసి నేను డిఫెండ్ చేస్తా. యాహ్! నాకు నచ్చితే నచ్చిందని చెప్తా. ఇప్పుడు ప్రత్యేకంగా టార్గెట్లు గట్టా చెయ్యం మనమైతే. ఓకే. మరైతే బాయ్ అందరికి. లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి 2 గంటల పాటు యాహ్! ఇదే 2 గంటలు షార్ట్ లైవ్ స్ట్రీమ్ పెట్టుంటే నాకు దగ్గరికి ఇంకా వాచింగ్ చాలా ఎక్కువొద్దును. ఒక 40 లైక్‌లన్నా వద్దును. బట్ యాహ్! మీకు కాన్సెప్ట్ ఆ కంటెంట్ మనం అనుకున్న కంటెంట్ డిస్టర్బింగ్‌గా వేరే వాళ్ళొచ్చి డిస్టర్బ్ చేయకూడదని చెప్పి మీ గురించి పెట్టా. బట్ యాహ్! ఓకే. మంచిగానే మాట్లాడుకున్నాం అనిపించింది నాకైతే. ఓకే. మరైతే థాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇప్పటిదాకా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థాంక్ యూ.
2 గంటలు నాట్ వర్త్ ఇట్ అసల. బట్ మీరు సాటిస్ఫై అయితే హ్యాపీ. బై బై ఆల్. గుడ్ నైట్.